IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. సార్, లడఖ్ లో చనిపోయినటువంటి ఎవరైతే ఉన్నారో జవాన్లు, మన రాష్ట్రానికి సంబంధించిన 3 జవాన్లకి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారికి లెటర్ రాయడం జరిగింది. ఎలా చూస్తారు? దానికి ఏదో ఒక సామెత ఉంది బాబు, మతికి రాలే కానీ అది జవాన్లకు తెలుగుదేశం ప్రభుత్వం న్యాయం చేస్తుంది. ఆయన చెప్పాల్సిన అవసరమే లేదు. సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ అందరికంటే ముందుంటాడు. సార్, లడఖ్లో చనిపోయినటువంటి జవాన్కి మనిషికి ₹1 కోటి, ముగ్గురికి ఆంధ్ర రాష్ట్రం సంబంధించిన జవాన్లకి ₹1 కోటి ఇరిగేషన్ ఇవ్వాలని చెప్పి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి లేఖ రాయడం. అది జగన్మోహన్ రెడ్డి గారు లేఖలు రాయడం ఉంది. ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో ఎంతమంది చనిపోయారు, అప్పుడు ఆంధ్ర రాష్ట్రంలోనే ఇప్పుడు లడాక్ సంగతి తర్వాత సైనికులు కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి న్యాయం చేయాలి. బట్ ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది ఆయన వైసీపీ హయాంలో ఎంతోమంది అట్లా జరిగింది. ఎవరికి ఏమి ఇచ్చాడు ఆయన, ఎవరికి న్యాయం జరిగింది, అది ఆలోచించుకోవాలి. బట్ సైనికులు కాబట్టి వాళ్ళ బోర్డర్లో వాళ్ళు పడే కష్టాలు వాళ్ళు ఇదైన దానికి డెఫినెట్గా ఇవ్వాలి. అది మంచి నిర్ణయమే. అది ఎందుకంటే వాళ్ళకి ఎంత న్యాయం చేయగలిగితే అంత మంచిది. ఎందుకంటే దేశం కోసం వాళ్ళు ప్రాణాలు అర్పిస్తున్నారు కనుక. సార్, లడఖ్లో చనిపోయినటువంటి ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన 3 జవాన్లకి ₹1 కోటి చొప్పున ఇరిగేషన్ ఇవ్వాలని చెప్పి చెప్తున్నారు. అది అనౌన్స్ చేశారు కదండి. వాళ్ళు పాపం మంచి జవాన్లు అంటే వాళ్ళు మిలిటరీ వాళ్ళు, మరి వాళ్ళని అన్యాయంగా ఇచ్చేసారు కదా. అది చేస్తారు. ₹1 అయినా సరే ఇప్పుడు దానికి డబ్బు విషయంలో వెనకాట్లేదు, అన్నమాట నెరవేర్చుకుంటారు. ఇప్పుడు మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మంచి హైలైట్లో ఉన్నారు. వాళ్ళు అన్న మాటలు ఖచ్చితంగా నెరవేరుస్తారు. మోడీ గారు కూడా ఇప్పుడు చాలా ఇంతకుముందు కన్నా కూడా ఈసారి మంచి అంటే పాపులర్స్ అంటే మంచి కోఆపరేటివ్గా ఉన్నాడు ఆయన. మోడీ గారి పరిపాలన కూడా బాగుంటుంది, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగానే ఉంటుంది. మనం ఏ విషయంలో కూడా మనకేదైనా డౌట్ ఉన్నప్పుడు డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడమంటున్నారు. మనం మాట్లాడి వాళ్ళు అయ్యా ఇది విషయం అంటే వాళ్ళు మనకు అప్పుడే క్లారిటీ చేస్తున్నారు. అప్పుడే మనకు దానికి సమాధానం వస్తుంది. అది కంపల్సరీ జరుగుతాయి. కానీ ఆ విశ్వాసంతో మనం ఉండాలండి. ఇప్పుడు మనకి చెయ్యరు అన్న ఉద్దేశం వస్తే మనం వాళ్ళతో డైరెక్ట్గా మనకి నంబర్లు ఇస్తున్నారు, మాట్లాడమంటున్నారు. మీకు ఏమేమి కావాలో చెప్పండి అంటారు. మరి నిన్న చంద్రబాబు నాయుడు గారు మరి ఇళ్ళకి వెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని ఓదార్చి మీకు ఇంకా రావాల్సిన డబ్బులు కూడా నేను వెళ్ళి చూసి ఇస్తానని చెప్పేసి ఆయన సంతోషంగా చెప్తుంటే జనం కూడా సంతోషపడుతున్నారు. ఏమండి, ఇప్పుడు మనకి కాకపోతే కొద్దిగా ఈ రేట్ల విషయంలో కూడా అడుగుతున్నారు. అవి కూడా సాల్వ్ చేస్తారు, రేట్లు కూడా తగ్గిస్తారు. ఈసారి పరిపాలన చాలా తక్కువ ఉంటుందండి. మన రాష్ట్రానికి సంబంధించినటువంటి 3 జవాన్లు లడఖ్లో చనిపోవడం జరిగింది. వారికి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దీని మీద మీ అభిప్రాయం? న్యాయంగా అయితే ఇవ్వాల్సిందేనండి, ఇవ్వాల్సిందే. వాళ్ళు ఎందుకంటే దేశం కోసం పోరాడేవాళ్ళు. వాళ్ళు ఏం చేసినా వాళ్ళకి ఎంత ఇచ్చినా తక్కువే. సార్, లడఖ్లో చనిపోయినటువంటి జవాన్లకి ₹1 కోటి చొప్పున ఇరిగేషన్ ఇవ్వాలని చెప్పి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లెటర్ రాయడం జరిగింది. అది జోక్ అండి. అది ఆయన ఉన్న సందర్భంలో చేసిన పనులు అంటే ఎంతమందికి ఇచ్చాడు ఆయన? ఎన్నో జరిగాయి కదా. ఇప్పుడు ఆయన అధికారం లేదు కాబట్టి ఏదైనా చేయొచ్చు. బట్ అలా అని కాదు, చనిపోయిన వాళ్ళకి మన గౌరవం ఉంటుంది. వాళ్ళకి కావాల్సిన గౌరవ విధంగా ఇవ్వాలి. అంటే ₹1 కోటి అని కాదు కానీ వాళ్ళ గౌరవంగా జీవించడానికి, వాళ్ళ కుటుంబాలు బతకడానికి చూడాలి ఫెసిలిటీ. సార్, లడఖ్లో చనిపోయినటువంటి జవాన్లకి ₹1 కోటి ఇరిగేషన్ ఇవ్వాలని చెప్పి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. అవునా, నాకు ఇదైతే ఐడియా లేదు. జవాన్లకి ఇస్తేనే మంచిదని నా ఉద్దేశం. తప్పులేదు దాంట్లో, జవాన్లు కాబట్టి తప్పులేదు. కానీ రాష్ట్రం మాత్రం చాలా నష్టపోయింది. ఈ 5 సంవత్సరాలు నష్టపోయింది. పోలవరం లేదు, అమరావతి లేదు, రాజధాని లేని రాష్ట్రం అయిపోయింది. ఒక్క మంత్రులు మాట్లాడతలేదు. ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు. ఇరిగేషన్ మంత్రి ఉన్నారంటే ఎక్కడ ఎన్ని టీఎంసీ నీళ్ళు ఉండాలో వాళ్ళకి తెలీదు. అసలు రాజధాని అదే పోలవరం ఎక్కడ పుట్టిందో తెలీదు. కుడి ఎడమల కాలువలు తెలీదు. ఒక్కసారి 2 మంత్రులు మారారు. వాళ్ళకి అసలు ఏం చేస్తున్నారో దాని మీద అవగాహన లేదు. జగన్మోహన్ రెడ్డి టైం ఇది లేదు. వాళ్ళ దగ్గర మాట్లాడే ఇది కూడా వాళ్ళకి ఇవ్వలేదు. కనుక
ఈ రాష్ట్రం కొద్దిగా ఇదయ్యేదాకా గాడిలో పడేదాకా కొద్దిగా మాట్లాడుకుంటూ ఉంటే మంచిదని నా ఉద్దేశం. ఇప్పుడు లడఖ్లో చనిపోయినటువంటి జవాన్లకి ₹1 కోటి ఇరిగేషన్ ఇవ్వాలని చెప్పి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. అది అప్పుడు అది ఏదో గవర్నమెంట్ వాళ్ళ పాలసీ ఎలాగుందో ఆ విషయంలో దాని ప్రకారం వెళ్తారు వాళ్ళు. మనం అన్నంత మాత్రాన మరి ఈయన ఎంతమందికి ఇచ్చాడు, ఎంతమందికి ఇచ్చాడు ఈయన చెప్పండి. ఇప్పుడు ఈ దుర్మార్గుడు 5 ఏళ్ల పాలనలో చాలామంది సైనికులు పోయారు, మరి వాళ్ళకి ఇచ్చాడా? ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడతాడు, అధికారం పోయాక ఒక మాట అసలు మనిషి ఏడండి. నిన్న 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాను నేను. జగన్మోహన్ రెడ్డి అనే ఒక ఎమ్మెల్యే గత 20 రోజుల నుంచి కనబడట్లేదు, ఎతికి పెట్టండి అని ఒక పిటిషన్ తీసుకెళ్తే సిఐ లేడు వచ్చాను. ఇప్పుడు వెళ్ళిస్తాను నేను. ఎక్కడున్నాడు? విదేశాలు వెళ్ళిపోయాడా? ఎక్కడ వెళ్ళాడు? 500 కోట్లు పెట్టి అది కట్టాడు అక్కడ. 500 కోట్లు పెట్టి నువ్వు చేసింది ఏంట్రా ఈ 5 ఏళ్ళలో అంటే 14 లక్షల కోట్లు అప్పులు చేసి డబ్బులు పంచావు, నువ్వు ఉండటానికి ఒక ప్రస్థానాలు కట్టించావు. అది చేసింది. గతంలో చంద్రబాబు నాయుడు కంటే తక్కువ అప్పు చేసామని చెప్తున్నారు. ఎవరు? చంద్రబాబు. రాష్ట్రం విడిపోయే టైంలో ఎంత ఉంది మనకు అప్పు? మిగులు విద్యుత్ ఏమో మనకుంది, అప్పుడు 16,000 కోట్లు ఎంతో ఉన్నట్టుంది మనకు అప్పుడు. ఇవాళ ఎంత ఉంది? 14 లక్షల కోట్లు అప్పు చేశాడు. ఈ అప్పు చేయటమే కాకుండా ఇతర శాఖల్లో ఉన్న డబ్బులన్నీ కూడా మళ్ళీ చేసుకున్నాడు తను. ఆఖరికి ఎంత దుర్మార్గం వ్యవహరించాడంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో యూనివర్సిటీ నిమిత్తం ఫండ్స్ 420 కోట్లు కూడా మళ్ళీ ఇచ్చాడు. అసలు దేన్ని వదలలేదు వీడు. ఈ దుర్మార్గుడు దేన్ని వదలలేదు, భ్రష్టుకు పట్టించేశాడు. అసలు ఇతను రాజకీయాల్లో కాదు, నా అభిప్రాయం చెప్తున్నాను, రాజకీయాల్లో కాదు, రాష్ట్రంలో కాదు, ఇటువంటి దుర్మార్గుడు భూమి మీద ఉండటానికి కూడా అర్హత లేదు. ఈ దుర్మార్గుడు మళ్ళా వచ్చాడంటే ఇంతకన్నా విధ్వంసం చేస్తాడు. ఎంత నష్టపోయామండి 5 ఏళ్లలో. ఇప్పుడు డబ్బులు పంచడం అందరు తేలికే, కూర్చొని తింటే కొండలు కరిగిపోతాయి. ఒక ఉపాధి చూపెట్టావా, ఒక పరిశ్రమ తెచ్చావా, ఒక ఉద్యోగం ఇచ్చావా, ప్రశ్నిస్తే కేసులు పెడతావా? ఇదే పరిపాలన. నీ అంత నువ్వు ఏమన్నా ఇక్కడ రాజువా? నువ్వు యూజ్లెస్ ఫెలో. అంటే ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు జగన్ ఇచ్చినటువంటి హామీల కంటే ఎక్కువ ఇచ్చాడుగా. మరి జగన్ ఆయనేమి ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చి ఒక పెన్షన్లో ఒక ₹1000 ఇస్తా అన్నాడు, వికలాంగులకు ఒక 3 6 ఇస్తా అన్నాడు. జగన్ ఒకరికి ఇస్తే అమ్మఒడి నేను ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అన్నాడు, అలాగే నెలకి 15 ఇస్తా అన్నాడు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇవ్వలేదనుకోండి, ఇవ్వకపోతే చంద్రబాబు పరిస్థితి ఏమవుద్ది? వాడి పరిస్థితి అవుద్ది. నువ్వు అలవాటు చేసావు. జనాలు కూడా డబ్బులకి అలవాటు పడిపోయారు. జనాలు డబ్బులకి అలవాటు అయిపోయారు. మా ఇంట్లో ఒక పని మనిషి వాళ్ళ 3కో 4కో వస్తున్నాయి, మొత్తం మీద ఒక 15,000-25,000. అది దిగులు పెట్టేసుకుంది. ఇప్పుడు ఏంటమ్మా అంటే ఓడిపోయాడు, మా జగన్ ఓడిపోయాడు, నాకు 15, మా పిల్లకి అమ్మ ఒడి నాన్న ఒడి ఆడికి ఇది మొత్తం పోయినాయి అంట. ఇలా ఎంత పంచుతావు నువ్వు? నాకు అర్థం కాదు. చెప్పు, ఏమన్నా సంపద ఉందా? రాబడి రావాలి, ఏమన్నా పరిశ్రమలు రావాలి, తద్వారా ప్రభుత్వానికి రెవెన్యూ వస్తుంది. దాంట్లో కొంత ప్రభుత్వం ఉంచుకుని కొంత ఇతర సంక్షేమానికి ఖర్చు పెడతాడు. నువ్వు ఏమన్నా రాబడి వచ్చే ఒక సంస్థ తెచ్చావా? 10 మందికి ఉద్యోగం ఇచ్చావా? అప్పులు చేసి డబ్బులు పంచుతావా? దానికి సంక్షేమం అని ఒక పేరు పెడతావా? 3వ తారీఖు వరకు తానే వస్తాను అనుకున్నాడు. 4వ తారీఖు షాక్ అయిపోయాడు. ఎంత కాడికి ఉండు ఇంకా మాట్లాడతా. ఇప్పుడు నేను నిన్ను అడుగుతాను, నువ్వు చెప్పు నాకు. ఎంత కాడికి ఒకటే టార్గెట్ పెట్టుకున్నాడు, నేను డబ్బులు పంచాను, నాకు ఓట్లు పడతాయి.